బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా గవ్వల. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా గవ్వల భరత్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయనకు ఎంపీ ఆర్ కృష్ణయ్య నియామక పత్రం అందజేశారు. గురువారం హైదరాబాద్లోని బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జు కృష్ణ, ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఎస్ మారేష్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఫలితాలే 2028 ఎన్నికల్లో పునరావృతం అవుతాయని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ గడ్డపై ఎగిరేది కమలం జెండాయేనని, బీసీ ముఖ్యమంత్రి అయి తీరుతాడని అన్నారు. విద్యా ఉద్యోగ రంగాల్లో కొంత విజయం సాధించామని, రాజ్యాధికారాన్ని సాధించడమే లక్ష్యంగా బీసీలు ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాలని కోరారు. నూతన అధ్యక్షుడిగా నియమితులైన గవ్వల భరత్ కుమార్ మాట్లాడుతూ బీసీలలో 139 కులాలను కలుపుకొని కమిటీలను ఏర్పాటు చేస్తామని గవ్వల భరత్ కుమార్ చెప్పిండు. ఇప్పటి వరకు రాష్ట్ర అధ్యక్షుడు, బీసీ సంక్షేమ సంఘానికి రాష్ట్ర అధ్యక్షుడు అయినటువంటి వాళ్ళలో చిన్న వయసు కలిగినటువంటి వ్యక్తిగా గవ్వల భరత్ అయితే మనకు కనబడతా ఉన్నాడు. చాలా వరకు ప్రజా ఉద్యమాలలో, ముఖ్యంగా బీసీలకు సంబంధించినటువంటి ఉద్యమాలలో ముందు వరుసలో ఉండేటువంటి గవ్వల భరత్కు రాష్ట్ర అధ్యక్ష పదవి రావడం అయితే, రాష్ట్ర అధ్యక్షుడిగా నియామకం అయ్యడం అయితే చాలా వర్గాలలో హర్షం వ్యక్తమవుతున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఆల్ ది బెస్ట్ గవ్వల భరత్. ఖచ్చితంగా బీసీలకు సంబంధించినటువంటి విషయంలో మీ ఉద్యమాలు ఇంకా కొనసాగాలని అయితే కాళోజీ టీవీ అలాగే బీసీ నాయకులందరూ కూడా బీసీలందరూ కూడా కోరుకుంటా ఉన్నారు.